అయితే మన సర్కారు కలెక్టర్ ఆఫీసులల్లో ప్రజావాణి కార్యం ఒకటి పెట్టింది కదా, నిజమేనా? నడుతుందా? ఆడ మీ తక్లీఫ్లు చెప్పుకుంటురా? మీ తక్లీఫ్లన్నీ పోతున్నాయా మరి? అయ్యో నవ్వుతారేమో మళ్ళా. అయితే జగిత్యాల కలెక్టర్ ఆఫీసులోనొల్ల ప్రజావాణి కార్యం నడుస్తుంది. ఆ కార్యంలా అసలు ఆఫీసర్లు ఏమన్నా ముంగడబడ్డరా? ఏమన్నా పనితనం చూయిస్తురా? ఏమన్నా జనం తక్లీఫ్లను అడుచుకుంటురా? మీకే చక్కర అవుతుంది కావచ్చు వాళ్ళ సిన్సియారిటీని చూస్తే. ఆగో రారీ జగిత్యాల కలెక్టర్ ఆఫీస్కు ప్రజావాణి కార్యం నడుతుందట. ఆగో ఇంతకు కలెక్టర్ ఏడబ్బా కుర్చీ ఖాళీగా ఉన్నది కదా, సెలవులో ఉన్నాడు కావచ్చు. ఏం పని ఉన్నదో ఇక కడమ ఆఫీసర్లు అయితే వచ్చిర్రు, ఇక జనాలు కూడా వచ్చిర్రు కాగితాలు గీతాలు పట్టుకొని. ఇక వాళ్ళు తక్లీఫ్లు చెప్తుంటే ఆఫీసర్లు చూడవు మరి ఏం చేస్తానులో. ఆగో గీసారేమో ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తాండు కదా. ఓ సారు రీల్ మంచిగున్నదా? షేర్ చేస్తావా? కామెంట్ పెడదాం అనుకుంటున్నావా? ఇగో గీసారేమో యూట్యూబ్ షార్ట్స్ చూస్తుండే ఉండాలి. పాపం సార్కు యూట్యూబ్ చూసేందుకు కూడా టైం దొరకలేదు కావచ్చు. అందుకే ప్రజావాణి కార్యంలోనే టైం దొరకబట్టుకున్నాడు. ఇక గీసారు వార్తలు చూస్తాడు. ఇంకోసారేమో ఫోన్ పే గూగుల్ పేల పైసలు ఎవరికి పంపాలి, ఏ పాటు పైసలు వచ్చినాయని చూసుకుంటుండడు కావచ్చు. అంతేనా సార్? ఓహో అసలు ఈయన మాట కూడా ఏమినే తట్టలేడు కదా. గీసార్ అయితే ఫోన్ లో బిజీగా ఉన్నాడు. ఫోన్ లా ప్రజావాణి కార్యం చేస్తాడు. అయ్యింది కడ్మోళ్ళు ఏమైనా తక్కువ? ప్రతి ఒక్కరు ఫోన్ తీయా అదోటి ఇదోటి చూడా. ఇక ఇంకొందరేమో ఫోన్లలో ముచ్చట్లు పెట్టుట్లా బిజీ బిజీ అయిపోయారు. అసలు ఒక్కలంటే ఒక్కరు కూడా ఖాళీగా లేరు కదా. ఫోన్లలోనే మునిగిపోయారు. అంటే జనం తక్లీఫ్ లో ఉంటే ఇప్పుడు ఫోన్లలో నడిచే రామాయణమే వీళ్ళకి ఇప్పుడు ఎక్కువైపోయినాయా ఏంది? ఇగో గిట్లనే అంటుర్రోలా ఈ ప్రజావాణికి వచ్చిన జనాలు.